హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు వీడియోలో క్యారెట్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఊరగాయ కంటే టేస్టీగా ఉంటుంది. క్యారెట్ పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇది ఎలా తయారు చేసుకోవాలో, దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దాం రండి. ఇక్కడ 2 క్యారెట్లు తీసుకున్నానండి. నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనిపైన పీల్ చేసేసి ఈ విధంగా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇవి స్టవ్ పైన పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా అటు ఇటు కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకోవాలి ఈ తాలింపుని. ఇక్కడ కట్ చేసుకున్న క్యారెట్లో 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 1/2 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకుని ఈ క్యారెట్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ ఈ కారం, ఉప్పు, ఆవపిండి బాగా పట్టాలి. ఇందులోనే మనం చల్లారి పెట్టుకున్న తాలింపుని వేసుకోవాలి. ఇది ఏమాత్రం వేడిగా ఉండకూడదండి. ఏమాత్రం వేడున్నా పచ్చడి పాడైపోతుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ తీసుకున్నానండి. ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇది వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా క్యారెట్ పికిల్ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.